మరిన్ని కోపపు దేవుని నీతిని నెరవేర్చదు. ప్రతి విషయంలో మనం చిన్నదానికి పెద్దదానికి కోపడిపోతుంటామండి, కానీ అది దేవుని నీతి మాత్రం కాదు. దేవుని నీతి మనం కోపడటం వల్ల నెరవేరదు. మన కోపం ఉంటే దేవునికి కూడా దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఒక్కొక్క మాట తయారు చేయడం చాలా ఒక్కొక్క మాట గుర్తుండిపోతాయండి, పిల్లల మనసుల్లో హత్తుకుంటాయి. చక్కగా ఏర్పాటు చేసిన ఇది చాలా నాకు నచ్చిందండి. మరిన్ని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనందరం సర్వశక్తిమంతుడైన దేవాది దేవుణ్ణి కలిగి ఉన్నాం. వినాలి, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. మనకు అవసరమైన ప్రతి మాట కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. ఎన్నో పాఠాలు వింటున్నాము, నేర్చుకుంటున్నాము. కాబట్టి క్రైస్తవులైన మనము వాక్యము తెలియని వారికి చెప్పేవారుగా ఉండాలి, కానీ వాక్యం తెలియని వారు వచ్చేదో చెప్తే మనం నమ్మేవారుగా మాత్రం ఉండకూడదండి. మనం చెప్పేవారుగా ఉండాలి. ఏంటంటే వాళ్ళకి దేవుడు తెలియదు, పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు తెలియదు. లోక సంబంధంగా కొన్ని మాటలు, కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. వాటికి ఇల్లు ఇవ్వాల్సిన పరిస్థితి మనకు లేదండి. చాలామంది శుక్రవారం నాడు డబ్బులు ఇవ్వరండి. నేను శుక్రవారం నాడు తీసుకెళ్ళి డబ్బులు ఇస్తాను. ఏంటంటే వాళ్ళకి శుక్రవారాలు ఉండవండి. అంటే శుక్రవారం డబ్బులు ఇస్తే మన దగ్గర డబ్బులు ఉండవాక ఇది ఎంత అబద్ధం అండి. శుక్రవారం నువ్వు డబ్బులు ఇస్తే, నువ్వు పని చేయించుకున్న డబ్బులు ఇచ్చేస్తే నీ దగ్గర డబ్బు రాదాక అలా ఇస్తేనే నీకు తొందరగా దేవుడు డబ్బులు ఇస్తాడు. బైబిల్లో పొద్దున్న పని చేయించుకుంటే సాయంత్రానికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేయమని దేవుడు రాయించాడు. ఎన్నెన్నో మాటలండి, లోక సంబంధంగా ఎన్నో కాయించేశారు. చిక్కుడుకాయలు కోసుకుంటారు సంవత్సరం అంతా. యుగాది పండగ దాటాక శుక్రకాయలు చెట్టు ఉండకూడదంట. చింతపండు కావాలి, బొప్పాయిలు కావాలి, అన్ని పళ్ళు కావాలి, చెట్లు ఇంటి ముందు ఉండకూడదు. ఏంటండి ఇది నిజమంటారా? అసలు ఇది నిజమంటారా? ఏమండి, వీటి విషయంలో మాత్రమే పూర్తిగా వీటిని విసర్జించానండి. ఏమండి, మనం ఎంత వాక్యం వింటున్నాము, నేర్చుకున్నాం, చక్కని పాఠాలు వాళ్ళ మనం విన్నాము, నేర్చుకున్నామండి. క్రైస్తవులమైన మనకు ఏ మాటను తీసుకోవాలి, ఏ మాటను వదిలేయాలి అంటే దేవుని వాక్యంలో ఉన్న యథార్థాన్ని గ్రహించిన మనము చెప్పే మాటలు గ్రేడింగ్ చేసుకునే విచక్షణ మనకు ఉండాలి. ప్రతి మాటను మనం తీసేసుకుని ఫాలో అవ్వకూడదండి. చెప్పే మాటలు ఇవి వాస్తవమైనవా, దేవుని సంబంధమైనవా కాదా అనే గ్రేడింగ్ చేసే కెపాసిటీ మనకు ఉండాలండి. కొంతమందికి రెండు తలంపులతో ఉంటారు. ఏంటి బైబిల్లో ఎలా చెప్తున్నారు, మరి వీళ్ళేమో ఎలా చేస్తున్నారు, అది నిజమా ఇది నిజమా, ఏంటంటే ఇంకా సందేహమేనా? అటువంటి రెండు తలంపులు అనేవి ఉండకూడదండి. మనం నేర్చుకున్న దాన్ని నిష్ప్రయోజనం చేసుకోకూడదు. మనం ఏది తింటున్నావు, ఏమి దేవుడు చెప్పాడు, మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు, వాస్తవాలు చెప్పే దేవుడు, వాస్తవాలు జరగబోయే అన్నీ కూడా మనకి తెలియపరిచాడు. మీరు ఎలా బ్రతకండి, వీటిని చేయండి, వీటిని చేయొద్దు అని ఎన్నో మంచి మంచి మాటలు దేవుడు రాయించినప్పుడు కూడా కొన్ని విషయాల్లో కొందరు పూర్తిగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు, వాక్యం మీద ఆధారపడలేకపోతున్నారు. ఇంకా లోక సంబంధమైన ఆచారాలు, మంచని చెడని. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటే, మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే, మన మంచి మనసుతో ఏది తలపెట్టినా అది మంచేనండి. మన హృదయంలో ఇప్పుడు దాకా చెప్పిన మాటను బట్టి వాక్యం ఉండాలి. వాక్యంతో నింపుదల మనం కలిగి ఉండాలి. యాకోబు పత్రికను మరి ఇప్పుడు కోడేశ్వరరావు గారు చక్కగా వివరించాడండి. భక్తి అంటే ఏమిటి, వ్యర్థమైన భక్తి అంటే ఏంటి. మరి మనం ఏమన్నా జాగ్రత్త పడవలసిన పరిస్థితులు ఉన్నాయా ఆలోచించాలా. వ్యర్థంగా ఏ మాట కూడా మనం మాట్లాడకూడదు. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని మనం కూడా ఇదివరకు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా లోతైన విషయంగా మనం నేర్చుకున్నామండి.
భక్తి అంటే ఏమిటని మనం నేర్చుకున్నాం మంగళ. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా, ఒకటి దిక్కులేని పిల్లలకు ఎదవరాండ్లకు సహాయం చేయాలి. ఈ రెండు బాగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు దక్కాలంటే ఉండాలి, మన నోటికి కళ్ళెం పెట్టుకోండి. ఎంత చేస్తున్నాను అంత చేస్తున్నాను, డామ్ డూమ్ అని ప్రసంగాలు చేస్తున్నాను అంటే మనం చేసే భక్తి దేవుడు చూస్తున్నాడు కాబట్టి సైలెంట్గా ఉండాలి. మన క్రియలు దేవుడు చూస్తే చాలు, దేవుడికి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాని హృదయాన్ని వాడు మోసం పరుచుకున్నట్లనే మనం కూడా విన్నామండి. నేను భక్తి గలవాడిని అని అనుకోవటం కూడా భక్తి కాదని ఇక్కడ మనం నేర్చుకున్నామండి. భక్తి గలవాడు ఎవరు అనేది దేవుడికి తెలుసు. ఖచ్చితంగా వాక్య ప్రకారం ఎవరైతే ఆలోచించగలుగుతున్నారో అది దేవుడు చూస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఘనంగా 10 మందికి కనపరచుకోవాల్సిన పరిస్థితి లేదు. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఉందాం, నోటికి కళ్ళెం పెట్టుకుందాం, దేవుని సేవా కార్యక్రమాలు చేసే విధంగా మనం ఉందాము. జీవ మరణములు నాలుక వశములు. ప్రతి మాట కూడా మనం జాగ్రత్తగా మాట్లాడవలసిన పరిస్థితి ఉన్నదని ఈరోజు బాగా విపులంగా మనం నేర్చుకున్నామండి. చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన పొజిషన్ ఉందని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు వ్యర్థమైన మాటలు, వేళాకొళాలు, ఎక్కలి మాటలు, ఎక్కలు చూపులు, ఎక్కలు మాటలు ఇవన్నీ కూడా అవి దేవుని పిల్లలకు తగవు. ప్రార్థన అనేది కూడా మనం చాలా ప్రాముఖ్యమైనది. ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నామండి. దేవునికి ప్రార్థన చేయటం అనేది అతి ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా మనము ప్రతి విషయంలో కూడా దేవుడు చేసిన మేలుకి ప్రతిరోజు మనల్ని కాచి కాపాడుతున్న దేవాది దేవుడికి ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఏమంటే రోజు వెళ్తున్నాం వస్తున్నాం అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు దేవుడికి కృతజ్ఞత తెలపవలసిన పరిస్థితి ఉందా అనుకునే ఆలోచనలో కొందరు ఉండవచ్చు. ఏమండి ప్రతినిత్యము మనం క్షేమంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మనం హాస్పిటల్లో లేవండి, క్షేమంగా బ్రతుకుతున్నాం, మంచి ఆహారం తీసుకుంటున్నాం, గుడికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడికి కృతజ్ఞత స్తుతులు తెలియపరచవలసిన పరిస్థితులు మనం కలిగి ఉన్నామండి. ఖచ్చితంగా మనం బతికి ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఏమన్నా గోడ మేయించి పడిపోయి నడు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారండి. చిన్నగా మనం క్షేమంగా ఉన్నామా లేదా? ప్రతి విషయంలో దేవునికి ఎవరికన్నా సహాయం చేస్తే ఇప్పుడు మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మనకి బైక్ లేదు, ఎవరి దగ్గరికైనా వెళ్ళి పక్కింటి వాళ్ళు బైక్ అడిగో, ఇది పొజిషన్ బాబు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కొంచెం బైక్ ఇవ్వు, నేను ఆ పని పూర్తి చేయించుకొని మరి తీసుకొచ్చి నీకు అప్పు చెప్తాను, తల్లి పట్టుకెళ్ళండి బాబు పట్టుకెళ్ళండి అని అతను ఇస్తాడు. వెళ్ళావు హాస్పిటల్కి తీసుకెళ్ళావు, డాక్టర్ చూపించావు, అన్ని మందులు గిందులు రాయించాడు, చక్కగా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేసావు. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో నీ బైకు నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి? అతనికి బైక్ ఇచ్చినందుకు ఇదిగో అయ్యా నీ బైకు నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతే అతను ఏమనుకుంటాడు? మళ్ళీ రెండోసారి నీకు అవసరం రాదా? రెండోసారి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతావు, అడిగినప్పుడు నీకు ఇస్తాడు బైకు? ఇవ్వడండి. దేవుడికి కూడా ఆయన మనల్ని కాచిన విధానాన్ని బట్టి, ఆయన చేసిన సహాయాన్ని బట్టి ప్రతి నిత్యము కూడా మనం ప్రార్థన చేయవలసిన బద్ధులమై ఉన్నాము. కృతజ్ఞతలు తెలియజేయాలండి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రార్థన ద్వారా భక్తులు ఎన్నో మేలు పొందుకున్నారండి, శరసాల్లోంచి విడిపించబడ్డారండి, ఆయుష్ను పెంచుకున్న వాళ్ళు ఉన్నారండి, గర్భసంతానాన్ని పొందిన వారు ఉన్నారండి, జైల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఇదంతా దేనివల్ల? దుష్టుని ఎదిరించాలన్నా, దుష్టుని జయించాలన్నా ప్రార్థన అనేది అతి ముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి. అడ్వాన్స్గా మన ప్రార్థన ఉండాలండి. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అవసరమైనప్పుడు, బాధలు వచ్చినప్పుడు అబ్బో నాయనో దేవుడు అంటాం కాదు, ప్రతినిత్యము ప్రార్థన చేయాలి. 2 పూర్లు ప్రార్థన చేయాలి, 3 సార్లు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి? అనేక మార్లు మనం చెప్పుకున్నామండి. నుంచొని చేయాలా, వాకరించి చేయాలా, పడుకొని చేయాలా, ఎలా చేయాలి? సందర్భాన్ని బట్టి చేయాలనుకున్నాం ఆ రోజు. కానీ భర్త డ్యూటీకి వెళ్ళిపోతాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, స్త్రీలు ఉంటారు కదా, నిన్ను కాపాడేది నీ భర్తను క్షేమంగా డ్యూటీ చేయించుకొని ఇంటికి రావడానికి, నీ పిల్లలు క్షేమంగా స్కూల్కి వెళ్ళి తిరిగి రావడానికి
ఎన్నిటికీ నిన్ను కాపాడేది ఎవరు? దేవాది దేవుడు. అటువంటి దేవుడికి మోకరించి ప్రార్థన చేయటం అంటే నాకు ఇష్టం అండి. సమయాన్ని సందర్భాన్ని మనం ప్రతి సమయంలో అలా చేయలేం. భర్త ఇంటికాడ లేడు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, నీ పనులన్నీ ముగించుకున్నావు, కాసేపు బైబిల్ చదువుకున్నావు, ఒక 10 నిమిషాలు దేవునికి ప్రార్థన చేయటానికి నువ్వు సిద్ధపడకపోతే ఎలాగ చెప్పండి? ప్రార్థన అనేది చాలా అతి ప్రాముఖ్యమైనదండి. వాక్యం వినాలి, నేర్చుకోవాలి, చెప్పాలి. కానీ ప్రార్థన మాత్రం కంపల్సరీగా 2 మార్లు 3 మార్లు కూడా ప్రార్థన చేసి దేవుని శక్తిని, ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలండి. ఇందాక చెప్పాడు, కృష్ణ చెప్పాడు, అతిశయించే వారు దేన్ని బట్టి అతిశయించాలంట? భూములను బట్టి కాదు, బ్యాంకులో 10 లక్షల డబ్బులు అనేవి కాదు, ఆరోగ్యాన్ని బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు. నాకు నా దేవుడు అన్నాడు, సర్వశక్తివంతి కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు అని ఒక బలమైన విశ్వాసం దేవునిపై మనిషికి ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనం ఏది అడిగినా దేవుడు తగిన సమయంలో ఇస్తాడు. అర్హత కలిగిన దాన్ని దేవుడు ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు. ప్రార్థన అనేది కష్టం వచ్చినప్పుడే కాదండి, అన్నీ బాగున్నప్పుడే కాదండి, బాగోలేనప్పుడు కాదండి, ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలండి. అంటే ఒక గ్యాస్ బండ్ వాడతానే ఉంటాం, ఇంకో గ్యాస్ బండ్ మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. మళ్ళీ గ్యాస్ అయిపోతుందేమో, ఇబ్బంది రాకుండా ఉంటుందేమో. ఇబ్బంది రాకుండా ఉండాలనే కదా మరి ప్రార్థన. అడ్వాన్స్గా ప్రార్థన చేస్తే నష్టమా? అడ్వాన్స్ ప్రార్థన. శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన, శత్రువు బారి నుంచి తప్పించబడాలంటే ప్రార్థన, నీకు ఆశీర్వాదం రావాలంటే ప్రార్థన, నీకు మేలులు కలగాలంటే ప్రార్థన. ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యమైనదిగా నేను చెప్పగలుగుతున్నానండి. ఇప్పుడు వరకు మంచి పాఠాలు కూడా మనం విన్నామండి, నేర్చుకున్నామండి. నోటికి కళ్ళకి పెట్టుకోవడం, జాగ్రత్తగా మాట్లాడటం అనేది నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. అందరూ అంటే నాకు నేనుగా అనుకుంటున్నాను, మీరు అందరూ జాగ్రత్తగా నోటికి కళ్ళు పెట్టుకున్నారేమో. అందుకని నేను కూడా నాలో ఉన్న లోటులు సరి చేసుకొని ప్రతి విషయంలో ఆతి చూసి మాట్లాడాలి. మాట్లాడి దేవుణ్ణి అడిగే విషయంలో ప్రార్థన చేయమంటున్నాను. వ్యర్థమైన మాటలన్నీ కూడా ఉపయోగించే సోది అక్కడ చెప్పకూడదు, తలకాయ నొప్పి పుట్టించకూడదు. అవసరమైనవి, అర్హత కలిగినవి, ఇవన్నీ కూడా జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నామండి. అసలు ఏమనుకుంటున్నాం మనం? దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అది మనకే ఉంది భాగ్యం, మనకే దక్కింది అవకాశం. ఎందుకంటే దేవుడి మాటలకి లోబడి ఆయన మాటలు స్వీకరించి ఆయన దేవుడిని తెలుసుకునే ఒక మంచి ఆలోచన మనకు పుట్టించాడు. మనకల్లా జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నారండి, జ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. దేవుడు తెలియదు సుఖమేంటి, దేవుడి శక్తి తెలియదు సుఖమేంటి. నా డబ్బు ఉందో, నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు, నాకు అధికారం ఉంది, ఇవన్నీ కూడా వ్యర్థమండి. రెప్పపాట్లో నీ లైఫ్ మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఒక్కడే నిన్ను కాపాడగలిగిన వాడు, దేవుడు ఒక్కడే నిన్ను రక్షించగలిగిన వాడు, దేవుడు ఒక్కడే నీ ఆశను పెంచగలిగిన వాడు, దేవుడు ఒక్కడే ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు. నీ తెలివితేటల వల్ల నువ్వు ఏమి దేవుడిని కాదని దేవుడికి దూరంగా ఉండి ఏది కూడా పొందుకోలేవు. కాబట్టి అందరం కూడా దేవునికి దగ్గరగా ఉందాం, వాక్యానికి దగ్గరగా ఉందాం, ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడదాం. వ్యర్థమైన ఏ మాట కూడా మాట్లాడకుండా ఉండటానికి జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నాయన యాకోబు పత్రిక నుండి మీరు మాట్లాడారు తండ్రి. నాలుక విషయంలో నాయన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. కానీ మేము ఎంత భక్తి చేసినా, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా నాయన నేను భక్తి గలవాడిని అని అనుకుంటే నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాటలు వదిలితే తండ్రి మా భక్తి అంతా వ్యర్థమైపోతుంది అంటున్నావు తండ్రి. అటువంటి భక్తులు మేము ఉంటే దాన్ని విడిచిపెట్టడానికి, నీ వాక్యానికి లోబడటానికి కావలసిన మంచి మనసు మాకు దయచేయండి తండ్రి. మా జీవితాల్లో నాయన అనేకమైన మేలు మేము పొందుకుంటున్నాం. మేము క్షేమంగా ఉన్నాం తండ్రి. క్షేమంగా ఉన్నామంటే అది నీ కృప, నీకు కృతజ్ఞత తెలియపరచ బద్దులమై ఉన్నావు నాయన. హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, యాక్సిడెంట్లో ఉన్నవాళ్ళు, ఏమండి
కాళ్ళకు పుండ్లు పడి ఎప్పుడు కట్లు కట్టుకు తిరిగే వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం తండ్రి. షుగర్ వ్యాధి అంటున్నారు, ఎప్పుడూ కట్టే ఆయన. ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి తండ్రి. అటువంటి పరిస్థితుల్లో నాయన మేము ఉండకుండా ఈ రీతిగా మేము ఉన్నామంటే కేవలం నీ కాపుదల నాయన. ఇంకా నిన్ను ఎక్కువగా హత్తుకోవటానికి, నీపై ఆనుకోవటానికి, వాక్య ప్రకారంగా ఆలోచన చేయగలగటానికి, నిన్ను సంతోషపెట్టడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, అప్పటి వరకు మాట్లాడే ప్రతి మాట ఎంతో విలువైన మాటలు తండ్రి. ఈ మాటల ప్రకారం మేము బ్రతకాలంటే నీ శక్తి కావాలి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి నాయన. మా హృదయంలో వాక్యం ఉండాలి తండ్రి. దేవాది దేవుడు అయిన నీవు మాకు తోడుగా ఉండాలి నాయన. ఇవన్నీ జరిగించగలగటానికి కావాల్సిన శక్తి, సామర్థ్యాలు మాకు దయచేసి నీ కొరకు మేమందరం బ్రతకాలి. పరలోకం చేరాలి తండ్రి. పరలోకం వెళ్ళకపోతే ఈ భక్తిలో మేము సాధించింది ఏమీ లేదు నాయన. పరలోకం చేరాలి. ఎంతోమంది నాయన ఈ భూమి మీదకు వచ్చారు, బతుకుతున్నారు, చనిపోతున్నారు. మాకు ఇచ్చిన ఈ భాగ్యం ఎంతో విలువైనదిగా మేము భావించి తెలుసుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో నీ కొరకు మేము బ్రతకగలగటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి ఆయన. ఎదవరాళ్లకు దిక్కులేని వారికి సహాయం చేయమన్నావు తండ్రి. అటువంటి మనస్సు మా సంఘానికి దయచేయండి. మంచి పనులు చేస్తున్న ఆయన నువ్వు చూస్తున్నావు తండ్రి. అలాగే చెడ్డక్రియలు చేసినా నువ్వు చూస్తావు నాయన. నీ కంటికి మరుగైంది లేదు నాయన. నువ్వు చూడకుండా ఏది చేయలేము తండ్రి. ఇటువంటి ఆలోచన, విచక్షణ కలిగిన ఆయన మేము ముందుకు సాగటానికి, మేమందరం నాయన మా కొరకు నువ్వు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ప్రవేశించగలగటానికి కావలసిన భక్తిని, విశ్వాసాన్ని, మంచి క్రియలు మేము కలిగి ఉండటానికి సహాయం అందించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మనందరికీ తోడేయుండి నడిపించును గాక. ఆమేన్. నువ్వు వస్తామ్మా, నువ్వు రావా, నువ్వు వస్తున్నారు అందరూ. అదము సాయంకాలం మిస్ అవ్వక రెండో జాగ్రత్త తింటావు. సెకండ్ జాగ్రత్త సాయంకాలం